పరకామణి చోరీ జగన్ కు చిన్న అంశమైతే తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 70,000 దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. అంత చిన్నదైతే ఏదో 72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకుని మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపాయలు ఇప్పించామని అంటున్నారే. అంటే 72,000 రూపాయలు అయ్యే $9 నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్దిమంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా? హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంత దిగజారిందా నువ్వు నీ పరిపాలన? ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు? ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రాష్ట్ర ప్రజానికం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని.